అత్యున్నత మాకు ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఈ సమయంలో మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నానండి. ఈరోజు ఉపవాస ప్రార్థన నేను రోగుల కోసం చేయబోతున్నాను కాబట్టి మరి చక్కగా మీరు ప్రార్థనలో ఏకీభవించాలని మనవి చేస్తున్నాను. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఎవరికి ఏ అనారోగ్య సమస్య ఉందో అక్కడ చేయబట్టుకొని ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు అద్భుతమైన రీతిలో మమ్మల్ని ఆ రోగాన్ని స్వస్థపరిచి కాపాడి దేవుని యొక్క సాక్షిగా నిలబెట్టిపోతున్నాడు. ఎలాంటి రోగాలైతే కుదరని రోగాలు, డాక్టర్కి అసాధ్యమైనటువంటి రోగాలు స్వస్థపరచడానికి మన దేవుడు సమర్థుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి శారీరక రోగాలు, ఆత్మీయ రోగాలైనా కూడా దేవుడు ఈరోజు స్వస్థపరచబోతున్నాడు. ఈ ప్రార్థన వింటుండగానే దేవుడు మహా అద్భుతం చేయబోతున్నాడు. ఇది దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్తం. దేవుడు చెప్పినప్పుడు నాకు ఆలోచన కలిగించినాడు, రోగుల కోసం ప్రార్థన చేయవారు నేను స్వస్థపరుస్తానని. రోగుల కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. ఏకీభవించండి, వినండి. ఏకీభవించిన ప్రతి ఒక్క జీవితంలో అద్భుతం జరిగిస్తాడు దేవుడు. మరి నేనుగా జరిగించే దేవుడు జరిగిస్తాడు. వినడానికి విశ్వాసం ఉండండి, విశ్వాసంతో వినండి. దేవుడు గొప్ప కార్యం చేయబోతున్నాడు. అంతేకాకుండా ఎవరైనా మనం గొప్పవారు కానీ, ఈ యొక్క జోష్యాలు చెప్పేవాళ్ళు కానీ, మంత్రాలు చేసేవాళ్ళు కానీ, తాయితులు కట్టేవాళ్ళు కానీ ఏదైనా ఒకటి చెప్తే దాని ఖర్చు అంతా కూడా మనం తీసుకొని వాళ్ళ దగ్గరికి ఎత్తుకొని పోతాం కదా. దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్వాసంతో ఏకీభవించండి అంటున్నాడు. మన డబ్బు కొరలేదు, మన మరి వస్తువులు కొరలేదు, ఏమి కొరలేదు. అది తీసుకురండి, ఇది తీసుకురండి అని ఏం చెప్పలేదు దేవుడు. విశ్వాసంతో వినండి, అద్భుతాలు స్వస్థతలు పొందుకోండి. మహాత్కారం సూచిక్రియలు చేయగలిగిన మహా గొప్ప దేవుడు. మరి మోకరించగలిగిన వారు మోకరించండి, మోకరించలేకపోతే కూర్చొని, వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే కూర్చొని ఏకీభవించండి. ఈ వీడియోని అందరికి ఫాట్ చేయండి. హాస్పిటల్లో రోగులకు కూడా వినిపించండి. దేవుడు అద్భుతం జరిగిస్తాడు. మీ ద్వారా వాళ్ళు ఒక రోగి స్వస్థపరచబడితే, రక్షించబడితే అది మీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తాడు. పరలోకంలో మనకు ఎక్కువ మరి దీవెన ఉంటుంది కాబట్టి విశ్వాసంతో ఏకీభవించి అందరికీ అందజేయండి. దేవుని నామానికి మహిమ కలుగునగాక. నేను ప్రార్థించబోతున్నాను. ఏ రోగమైన దేవుడు ఈరోజు స్వస్థపరిచి అద్భుతం జరిగించబోతున్నాడు. మొన్నటి కాల సమయం కూడా ప్రార్థనించుండగా ఒక వ్యక్తి, ఆయనకు గొంతు పైన ఇక్కడ గడ్డ, ఇంత పెద్ద గడ్డ, మరి 3rd స్టేజ్లో 3వ స్టేజ్లో ఉందంట క్యాన్సర్. అప్పుడు ఈ వీడియో వినమని చెప్పాను. వాళ్ళ కోసం ప్రార్థన చేశాను. నేను ప్రార్థన చేసి వచ్చి ఈ వీడియో ప్రతిరోజు వినమని చెప్పినాను. ఈ ప్రార్థన ప్రతిరోజు నువ్వు ఏకీభవించమన్నాను. ఆ క్యాన్సర్ గడ్డ కరిగిపోయి మరి హాస్పిటల్కి పోయిన తర్వాత డ్రెస్సింగ్ చేసి, అయ్యా ఈ రోజుకు నాకు మంచి జరిగిందని వాళ్ళు సాక్ష్యం చెప్పడం మేము ఉంటున్నాం. దేవుని నామానికి మహిమ కలిగిన గాక. కాబట్టి క్యాన్సర్ గడ్డలు కరిగిపోతున్నాయి, అద్భుతాలు జరగబోతున్నాయి, కిడ్నీ స్వస్థత కలుగుతున్నాయి. మరి ప్రతి విధమైన క్యాన్సర్ గడ్డ కరిగిపోతున్నాయి, ప్రతి విధమైన రోగాలు స్వస్థపరచబోతున్నాడు దేవుడు. విశ్వాసం తినండి. ఇంకా ఎంతో మంది నడుము నొప్పుల నుంచి స్వస్థత కలగడం వీడియో వింటున్నాగానే ప్రార్థన నేను చూస్తున్నానని. కాబట్టి మీరు విశ్వాసం తినండి, ఏకీభవించండి. దేవుడు అద్భుతం చేయబోతున్నాడు మన జీవితంలో. కనుమూసుకోండి. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, బంగారు పాదముల కోట, ఆది కోట్ల స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మహాగణుడు, మహారాజు అయిన ఆయన ప్రభా, ఈ యొక్క నాయన సమయంలో రోగులందరి కోసం నేను ప్రార్థిస్తున్నాం స్వామి. తండ్రి, మీ గాయపు నష్టాలతో ముచ్చి ప్రతి ఒక్కరిని కూడా స్వస్థపరుస్తుంది. మీరు పొందిన గాయాల్లో ప్రతి ఒక్కరికి స్వస్థత ఉందన్నావు స్వామి. ప్రతి ఒక్కరికి కూడా స్వస్థాన్ని గురించిన ఆయన ప్రభా మీ సాక్షిగా నిలబెట్టండి, సాక్షిగా ప్రతి ఒక్కరు నిలబెట్టండి. ఎంతమంది నాయన ప్రభా మరి తలనొప్పితో బాధపడుతున్నారు ఈ సమయంలో, అటు వారందరినీ మీ గాయపు నష్టాలతో ముట్టండి. బ్రెయిన్లో నీరు చేరిన ఆయన ప్రభా మరి భయంకరమైనటువంటి తలపోటు ప్రభావం తట్టుకోలేనటువంటి నొప్పి కలుగుతుంటుండగా ఆ యొక్క నాయన బ్రెయిన్లో ఉన్నటువంటి నీరు నాయన ప్రభా చెమట రూపంగా, ఆవిరి రూపంలో బయటకు రావాలి. యేసు క్రీస్తు నామములో బయటకు వచ్చును కాక తండ్రి. ఎవరైతే బ్రెయిన్ స్ట్రోక్ కొట్టిన ఆయన ప్రభా ఇప్పుడు ఈ సమయంలో హాస్పిటల్ ఉన్నారో అందరినీ కూడా ముట్టని స్వస్థపరచండి. యేసు క్రీస్తు నామములో స్వస్థత కలుగును గాక. ఆ బ్రెయిన్ స్ట్రోక్ నుంచి విడుదల కలుగును గాక తండ్రి. మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. మీకే మహిమ కలగాలేస్తాయా తండ్రి నాయన ప్రభా. మీకు స్తుతులు స్తోత్రం నాయన ప్రభా. అలాగే నాయన ప్రభా కళ్ళు కానరాని వాళ్ళని ముట్టి స్వస్థపరుస్తున్నా. కన్నుంట్లో పోయిన పొర చేరి నాయన ప్రభా కళ్ళు కాని రాకుండా వినపడుతున్నారు. ఆయన పొరలు ముట్టని స్వస్థపరచండి. అద్భుతమైన రీతిలో పొరలు ముట్టని స్వస్థపరచండి యేసయ్యా తండ్రి. నాయన ముఖమంతా గుల్లగా పింపుల్స్తో బాధపడుతున్నందరినీ కూడా ముట్టని స్వస్థపరచండి. అలర్జీతో బాధపడుతున్నందరినీ ముట్టి స్వస్థపరచండి తండ్రి. మీకే మహిమ కలుగును గాక నాయన తండ్రి. చెవు నొప్పితో ఎవరైతే బాధపడుతున్నారో అందరిని ముట్టండి, స్వస్థపరచండి. ముక్కులో భయంకరమైన నాయన ప్రభా
భయంకరమైనటువంటి నాయన ప్రభావ చైనీస్ ప్రాబ్లంతో నాయన ఎప్పుడు కూడా నాయన ప్రభావ మరి ముక్కులో నుంచి నాయన ప్రభావ జలుబు భయంకరమైనటువంటి నాయన కారుతూ ఉంటుంది కాబట్టి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి. ఎన్ని హాస్పిటల్ చూపించినా కూడా నాయన స్వస్థత కలగలేదు. మీ నామలో స్వస్థత కలిగించి దేవుడి తల్లి నాయన ప్రభావ ఆ ముక్కును ముట్టని స్వస్థపరచండి నాయన. ఆ చైనీస్ ప్రాబ్లం తొలగిపోనుగా కేస్తున్నాములు తండ్రి నాయన ప్రభావ. చెవులు ఎవరికైతే చీమ గారుతుందో ఆయన ప్రభావ అట్టి వారిని కూడా ఈ సమయంలో ముట్టని స్వస్థపరుస్తున్నారు. చీమ యేసుక్రీస్తు నామములో నిలిచిపోవును కాక తండ్రి స్వస్థపరచండి. ప్రతి ఒక్క అవయవాన్ని ముట్టమని ప్రార్థిస్తున్న ప్రాంతంలో స్వామి మీరు నాయన కనికరం కలిగిన దేవుడు తండ్రి. మీరు పొందిన గాయాల స్వస్థత తండ్రి. మీరు పొందిన గాయాల స్వస్థత కలుగునుగా కేస్తున్నాములు తండ్రి. మీరు సహాయం చేయండి ప్రభావ. మీకు స్తోత్రం వందనాలు తండ్రి. ఆయన ఎవరికైతే నాయన ప్రభావ గొంతు థైరాయిడ్స్తో బాధపడుతున్నారో తండ్రి ప్రభావాలను ముట్టని స్వస్థపరచండి. గొంతు కింద క్యాన్సర్ గడ్డలతో ఎవరైతే బాధపడుతున్నారో ప్రభావ నాయన పక్కన స్వామి ఆ క్యాన్సర్ గడ్డలు వేస్తున్నాము కరిగిపోను కాక. ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్నాం మేము చూస్తున్నాం ప్రభా కళ్ళతో అయినా మేము ఉంటున్నాం ఆ చెవులతో ప్రభావ. ఇది నిజం కావాలి, సత్యం కావాలి ప్రభావ. ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతం జరిగించండి. క్యాన్సర్ గడ్డ కరిగిపోవాలి ప్రభా. చంప కింద నాయన ప్రభావ నాయన క్యాన్సర్ గడ్డలతో బాధపడుతున్న అందరిని ముట్టని స్వస్థపరచండి. యేసుక్రీస్తు నామములో క్యాన్సర్ గడ్డలు కరిగిపోను గాక. బ్లడ్ క్యాన్సర్ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం స్వామి తండ్రి. సహాయం చేయండి. ఎప్పుడైతే నాయన ప్రభావ కిడ్నీలో నాయన లివర్కి మధ్యలో ఉన్నటువంటి క్యాన్సర్ గడ్డలు ఎవరికైతే ఉంది ముందు బాధపడుతున్నారో 4th స్టేజ్లో ఉంది, 3rd స్టేజ్లో ఉంది డాక్టర్లు చెప్తున్నారు ప్రభావ. ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోయిన ఆయన ప్రభావ అది బయటికి రావాలి ప్రభు నాయన స్వామి యేసునామములో. రక్తం సీమ రూపంలో బయటకు వచ్చడానికి నాయన రావడానికి కృప చూపించండి. స్వస్థపరిచి దేవుడిని ఒక్కడే ప్రభా నాయన. మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయనమా. నువ్వు మనుషులను సృష్టించిన దేవుడు కాబట్టి నాయన ప్రభా ఆయన మీకు సమస్తం సాధ్యమే. ఆయన డాక్టర్లకు అసాధ్యం, మనుషులకు అసాధ్యం ప్రభా. మరి ప్రతి ఒక్కరికి అసాధ్యమే, కానీ మీకు సమస్తం సాధ్యమే. గాయపు నష్టాలతో ముట్టండి ప్రభా. వాక్కును పంపించి అనేక రోగులను ముట్టి స్వస్థపరిచినావు తండ్రి. జస్ట్ మీ వాక్కును పంపించి ఆయన స్వస్థపరిచినావు తండ్రి. మీకు అసాధ్యమైంది ఏది లేదు నాయన. ఐగుప్తులు కలిగినటువంటి ప్రతి విధమైన నాయన రోగం నుంచి నేను విడిపిస్తానన్నావు. స్వస్థపరిచి యెహోవా నేనే అన్నావు తండ్రి. ఐగుప్తులు కలిగినటువంటి క్షయమైన రోగం నుంచి నాయన ప్రభా నిన్ను నేను విడిపిస్తానన్నావు తండ్రి నాయన ప్రభా. నీ విరోధుల మీద పంపిస్తానన్నావు స్వామి. మీకు స్తుతులు స్తోత్రం. ప్రతి ఒక్క రోగాన్ని ముట్టి స్వస్థపరచండి సమయంలో తండ్రి. కిడ్నీలు ముట్టండి. కిడ్నీ స్టోన్స్ బాధపడుతున్నందున ముట్టి స్వస్థపరచండి. కిడ్నీలు చెడిపోయి 2 నాయన ప్రభు వారానికి 2-3 రోజులు నాయన డయాలసిస్ చేయాలి. అట్టి వారిని కూడా ముట్టని స్వస్థపరచండి. డయాలసిస్ లేకుండా నాయన సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము వాళ్ళకి నూతన కిడ్నీలు దయచేయండి. లివర్ వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో లివర్ చెడిపోయిన ఆయన అట్టి వారిని ముట్టని స్వస్థపరచండి. నూతన లివర్ దయచేయండి చేస్తున్నాం. నూతన ఆయన ప్రభా కొత్త లివర్ కలుగును కాకతండి. అవయవాలను నేను స్వస్థపరచగల దేవుడి తండ్రి నాయన ప్రభా. గుండె నొప్పితో ఎవరైతే బాధపడుతున్న అందరిని ముట్టండి సమయంలో ప్రభా. రక్తపోటు నాయన ప్రభా అయా నాయన గుండెకి నాయన సప్లై కాకుండా రక్తం నాయన బ్లడ్ నిలిచిపోతుందా నరాలు కనకనాలు స్వామి అట్టి వారిని ముట్టండి స్వస్థపరచండి నాయన. భయంకరమైన గుండె నొప్పితో బాధపడుతున్న ముట్టితండి స్వస్థపరిచేస్తాయా యేసయ్యా స్వస్థపరచండి. వినామానికి మహిమ కలుగును కాక తండ్రి. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నువ్వు ఒక్కడే నిజమైన దేవుడు ప్రభు నాయన. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆయన విశ్వాసహిత ప్రార్థన రోగిని స్వస్థపరుస్తుందని సెలవుస్తున్నాం లేఖనాలు ప్రభా. మీరు పొందిన గాయాల్లో ప్రతి ఒక్కరికి స్వస్థత పొందితారన్నావు స్వామి నాయన తండ్రి. 1 Peter 2:4 ప్రభా. మరి అనేకనైన ప్రభా మరి వాగ్దానం మా కొరకు లేఖనాలు చెలవిస్తున్నాయి స్వామి ప్రభా. నువ్వు స్వస్థపరిచి దేవుడు తండ్రి. విశ్వాసంతో ప్రార్థిస్తున్నాడు. విశ్వాసంతో వింటున్న వాళ్ళ జీవితాల్లో గొప్ప కార్యం జరిగించండి. డాక్టర్ ఇంకా నువ్వు బ్రతకవు ప్రభా అని చెప్పిన వాళ్ళందరి జీవితాల్లో నాయన గొప్ప కార్యం జరిగించండి. ఇచ్చికియా కూడా నాయన మరణకరమైన రోగం కలగా ప్రార్థించినప్పుడు ఇచ్చికియా గొప్ప కార్యం జరిగించినావు తండ్రి. 15 సంవత్సరాలు ఆయుష్ను పొడిగించిన దేవుడివి. మరణకరమైన రోగాలతో ఎవరైతే బాధపడుతున్నారో హాస్పిటల్లో ప్రభావ వెంటిలేటర్ మీద ఎమర్జెన్సీ వార్డ్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడే ముట్టి స్వస్థపరుస్తున్న వాళ్ళు బ్రతికించండి. వాళ్ళకి మరి అవకాశం కలిగించండి నాయన. నీకే వందనాలు తండ్రి. ఎవరైతే నాయన ప్రభు కడుపులో నొప్పితో బాధపడుతున్నారు, పేగులో నాయన పూసి మంటతో ఎవరైతే బాధపడుతున్నారు తండ్రి మీకు స్తుతులు స్తోత్రాలు. అటు వారిని ముట్టండి స్వస్థపరచండి చేస్తున్నాంలో. ముట్టండి స్వస్థపరచండి చేస్తున్నాంలో ప్రభావ. మీకు స్తోత్ర వందనాలు తండ్రి ప్రభా. నాయన గ్యాస్ట్రిక్ ప్రాబ్లంతో ఎవరైతే బాధపడుతున్నారో అందరినీ కూడా ముట్టుతండి ఈ సమయంలో. స్వస్థపరిచిన ఆయన ప్రభావ. ఎవరైతే నాయన ఎముకల వ్యాధితో బాధపడుతున్నారో నాయన ఆర్థోటిక్ ప్రాబ్లమ్స్ వాళ్ళందరినీ కూడా ముట్టండి నాయన ప్రభావ. అయా ముట్టండి స్వస్థపరచండి తండ్రి. యేసయ్యా మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. ఎన్నుముక నాయన అరిగిపోయి ఎంతోమంది బాధపడుతున్న ఆపరేషన్ చేయాలంటున్న డాక్టర్ నాయన ప్రభావ. అట్టి వారిని అందరినీ ముట్టండి స్వస్థపరచండి చేస్తే నాయన తండ్రి. నడుము నొప్పితో బాధపడుతున్న అందరినీ నాయన ముట్టి స్వస్థపరచండి చేస్తున్నాము ఈ సమయంలో తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. అంతే అనేక మందికి నాయన పుట్టిన మొదలుకొని ఆయన ఒళ్ళంతా శరమ గడ్డలతో మేము చూస్తున్నాం ఎంతో మందిని ప్రభా. నాయన పుట్టుకతో ఆ గడ్డలన్నీ కూడా కరిగిపోలేస్తున్నాము తండ్రి నాయన. ఆ స్కిన్ అలర్జీస్ నాయన ప్రభు కాకుండా మరి నాయన గడ్డలతో నాయన ప్రభు పుట్టుకతో వచ్చి నేను అంటున్నారు ప్రభు. కొంతమంది ఒళ్ళంతా నాయన మొక్కము శరీరం అంతా గడ్డలు చిన్నటువంటి గడ్డలతో నాయన ప్రభు భయంకరమైనటువంటి నాయన ప్రభా ఆయన వ్యాధితో ఉన్నారు ప్రభు. అట్టి వారిని కూడా ముట్టండి ప్రభా. ముట్టండి స్వస్థపరచండి. మీ నామానికి మహిమ కలుగునుగా యేసునామములో తండ్రి. సహాయం చేయండి అయ్యా ప్రభావ. ఇంకెవరైతే షుగర్తో బాధపడుతున్న అందరినీ ఆయన షుగర్ వ్యాధులను విడిపించండి కంప్లీట్గా నాయన ప్రభావ. ఆ స్వస్థత కలగాలి షుగర్లో నుంచి
బీపీతో ఎవరైతే బాధపడుతున్న అందరూ కూడా నాయన ప్రభావ హై బీపీ లో బీపీ వేస్తున్నాలో కంట్రోల్ కావాలి, నార్మల్ అయిపోవాలి తండ్రి. నేమ్ ఆఫ్ జీసస్ వేస్తున్నాములో తండ్రి మీకు వందనాలు, మీకు అసాధ్యమైంది ఏది లేదు. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఎవరైతే బాధపడుతున్నారో స్త్రీలు నాయన గుణస్తులు నాయన ప్రభావ వాళ్ళందరూ కూడా ముట్టి స్వస్థపరుస్తున్నాయి. వివాహం అయిపోయి ఎంతో మందికి నాయన పీసీఓడి ప్రాబ్లం ద్వారా గర్భం లేదు ప్రభావ, అట్టి వారిని ముట్టండి నాయన. పీసీఓడి ప్రాబ్లమ్స్ ఆ గుల్లలు కరిగిపోలేస్తున్నాములు, పీసీఓడి గుల్లలు వేస్తున్నాములు కరిగిపోను కాక పగిలిపోయి ప్రభావ స్వస్థ మీ బిడ్డలకు నాయన స్త్రీలు యమనస్తులను కాపాడుతండి, వాళ్ళ భవిష్యత్తును దీవించేస్తాయా. నువ్వు స్వస్థపరిచే దేవుడు, గొప్ప దేవుడు, మీకు అసాధ్యమైన దేవుడు నా తండ్రి. సహాయం చేయండి. మీ సహాయం వలన ఆయన ప్రభావ అనేక మంది రక్షించబడతారు ప్రభావ. నాయన ప్రభావ పోయిన ప్రాణాన్ని కూడా నాయన బ్రతికించగలిగిన గొప్ప దేవుడు తండ్రి. మీకు అసాధ్యమైనది ఏది లేదు నాయన ప్రభావ. ఆయన థైరాయిడ్స్తో బాధపడుతున్న అందరూ నాయన ప్రభావ, మరి ఎవరంతా వాసేటువంటి థైరాయిడ్కు నాయన గొంతు కింద నాయన థైరాయిడ్స్, ఇంకా అనేక విధమైన థైరాయిడ్స్ ఉన్నాయి ప్రభావ. నాయన సన్నగా అయిపోయిన థైరాయిడ్స్, వాటన్నిటి కూడా ప్రతి విధమైన థైరాయిడ్స్ యేసు నామములో థైరాయిడ్ ప్రాబ్లం స్వస్థత కలుగును గాక, కంట్రోల్ అయిపోను గాక, యేసు క్రీస్తు నామములో కంట్రోల్ అయిపోను గాక. ఉర్రబా షిహాందల రియాల తండ్రి మీకు స్తుతులు స్తోత్ర రా బా తండ్రి. ముట్టండి సమయంలో మీకు అయిపోయిన నష్టాలతో ముట్టండి సమయంలో స్వస్థత అనుగ్రహించు ప్రభావ. యేసయ్యా కరుణించిన ఆయన ప్రతి ఒక్కరిని కరుణించిన ఆయన ప్రభావ. మీకు అయిపోయిన నష్టాలతో ముట్టండి, మీరు పొందిన గాయాల్లో స్వస్థత కలుగును గాక నాయన ప్రభావ. నిజముగా నాయన ప్రభావ మీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి నాయన తండ్రి. మా యొక్క రోగంలో బట్టి నాయన రోగిగా మారిన వ్యసనములను బట్టి నాయన సెలవులో నాయన గాయపరచబడ్డావు తండ్రి. మీరు పొందిన గాయాల్లో స్వస్థత మాకు కలుగుతుంది నాయన ప్రభావ. నమ్ముచున్నాం స్వామి ప్రభావ. మీకు స్తోత్రాలు వేస్తాయి. ఎవరైతే దగ్గుతో బాధపడుతున్నారో, కఫం అయిపోయి కోల్డ్ అయిపోయి అట్టి వారిని ముట్టండి, స్వస్థపరచండి. అట్టి వారిని మీకు అయిపోయిన నష్టాలతో ముట్టి ఇప్పుడే దగ్గులను విడిపించండి, స్వస్థత కలగాలి. కోల్డ్ దగ్గులను విడిపించండి. భయంకరమైన మైక్రోతాల నొప్పితో బాధపడుతున్నందరినీ ముట్టి స్వస్థపరచండి. సమయంలో తండ్రి కంట్రోల్ అయిపోయి వేస్తున్నాముల తండ్రి. ఎవరైతే నేను వామిటితో బాధపడుతున్న అందరినీ కూడా వేస్తున్నాములో వామిటి నిలిచిపోను కాక తండ్రి. ఎవరైతే విరోచనాలతో బాధపడుతున్నారో ప్రభావ అట్టి వారిని కూడా ముట్టని స్వస్థపరచండి. వేస్తున్నాములో స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. విరోచన నిలిచిపోవాలి, స్వస్థత కలగాలి ప్రభు నాయన తండ్రి. ప్రభా మీకు స్తోత్రాలు నాయన ప్రభావ. అయ్యా మీకు వందనాలు చెల్లించుకుంటున్నా. ఎవరైతే రక్తస్రావత నాయన ప్రభావ, మరి నాయన ప్రభావ వైట్ రక్తస్రావ నాయన ప్రభావ ఎంతో మంది నాయన బాధిస్తుంది నాయన ప్రభావ ఇస్తాయా వేడి వల్ల నాయన తండ్రి. అట్టి వారిని ముట్టని స్వస్థపరుస్తుంది, స్త్రీలందరినీ ముట్టి స్వస్థపరుస్తుంది. అనేక దినం నుంచి నెలల ప్రకారం ఆయన ప్రభావ రక్తస్రావ కలిగిన ఆయన ప్రభావ ఎంతో మంది బాధపడుతున్నారు తండ్రి. డాక్టర్ల వల్ల ఆయన అసాధ్యమైపోతుంది తండ్రి. అట్టి వారిని మీరు ముట్టండి సమయంలో స్టాప్ ఇన్ ది నేమ్ ఆఫ్ జీసస్. రక్తస్రావం నిలిచిపోను కాక తండ్రి. ప్రభా పరిశుద్ధ గ్రంథంలో రక్తస్రావం కలిగినటువంటి 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీని నాయన బాగు చేసిన దేవుడు తండ్రి. నాయన యెహోవాను ముట్టగానే స్వస్థపరిచిన తండ్రి. మీకు స్తోత్రాలు వందనాలు. ప్రతి ఒక్క స్త్రీని ముట్టి స్వస్థపరుస్తున్న ఆ యొక్క పరిస్థితులు ఎవరైతే ఉన్నారో ప్రభా రక్తస్రావంతో అట్టి వారిని ఇప్పుడు ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన ఇంకా నాయన జ్వరాలు, వైరల్ ఫీవర్స్, నాయన థైరాయిడ్, టైఫాయిడ్ జ్వరము, ప్రతి విధమైన చికున్గున్యా జ్వరాలు, ఇంకా నాయన ప్రభా విధమైనటువంటి జ్వరాలు ప్రభు నాయన తండ్రి. భయంకరమైన జ్వరాలతో బాధపడుతున్నందరినీ ముట్టండి ప్రభు నాయన. టైఫాయిడ్ జ్వరం కంట్రోల్ అయిపోవాలి నాయన. వైరల్ ఫీవర్స్ కంట్రోల్ అయిపోవాలి. మలేరియా జ్వరం వేసిన వాళ్ళు కంట్రోల్ అయిపోవాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాయన తండ్రి. స్వస్థత కలిగిన గాక, వేడిలో నుంచి విడిపించండి. ఇప్పుడే శరీరం స్కూల్ అయిపోను గాక, చల్లగా అయిపోవాలి తండ్రి. మీరు గాయపు నష్టాలతో ముట్టండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాను ఆయన. ఇంకా భయంకరమైనటువంటి జ్వరాలతో ఆయన బాధపడుతున్నారు ప్రభు నాయన. కడుపులో జ్వరం తెలియకుండా డాక్టర్లు కనిపెట్టలేనటువంటి జ్వరం కడుపులో ఉండిపోతుంది ఆయన తండ్రి. దాన్ని స్వస్థపరచిన బయటికి రావాలి యేసు నామములో తండ్రి. మీకు స్తోత్రాలు నాయన. ఆత్మీయ రోగాలతో నాయన, ఆత్మీయంగా ఎవరైతే నాయన విశ్వాసం ఎదగలేక నాయన ప్రభు నడవలేక నన్ను కుంటివారిని, గుడ్డివారిని, మూగవారిని, కుష్టివారిని అందరినీ స్వస్థపరచండి చేస్తున్నాంలో. ఆత్మీయంగా ఎదగల ప్రభువులు నాయన బలపరచండి. అట్టి భయంకరమైనటువంటి నాయన ఆ యొక్క వ్యసనాల నుంచి, భయంకరమైన రోగాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆత్మీయ రోగాలన్నింటిని ముట్టి స్వస్థపరచమని తండ్రి. అయా మీ నామలు ఎదగాల ప్రభు ప్రతి ఒక్కరు కూడా నాయన తండ్రి. మీకు వందనాలు. కాళ్ళు మంటలతో నాయన, ఒళ్ళంత మంటలతో, అరికాల మంటలతో బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి. యేసునామములో ఆ మంటలు కంట్రోల్ అయిపోవాలి. యేసునామములో భయంకరమైన జలతో నాయన బాధపడుతున్న అందరినీ కూడా ముట్టండి, స్వస్థపరచండి. భయంకరమైన పుండులతో బాధపడుతున్న అందరినీ కూడా నాయన ప్రభు వారిని ముట్టండి, స్వస్థపరచండి. శరీరం ఆయన పసిపిల్ల దేహం వల్ల అవును కాగుతండి నాయన. కుష్టి రోగాలతో నాయన ఒళ్ళంతా తెల్లగా పొడలతో బాధపడుతున్న అందరినీ ముట్టండి సమయంలో స్వస్థత కలిగిన కాక నాయన. వాళ్ళ స్కిన్ నార్మల్ అయిపోవాలి తండ్రి. పసిపిల్ల దేహం వల్ల నయమానికి ఇచ్చిన దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరికి నాయన పసిపిల్ల దేహం వల్ల శరీరం కలుగును కాక తండ్రి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ నాయన. మీకు అసాధ్యమైంది ఏది లేదు. ప్రతి ఒక్కరిని ముట్టి స్వస్థపరుస్తుంది. మీ నామానికి మహిమ కలుగును కాక నాయన. బంగారు తండ్రి యేసయ్యా మీకు స్తోత్రం నాయన. అపెండిక్స్తో కడుపు నొప్పితో బాధపడుతున్న అందరినీ కూడా నాయన 24 గంటలు కడుపు నొప్పి నాయన, 24 గంటల లోపల ఆపరేషన్ చేయాలంటే డాక్టర్ అట్టి వారిని ముట్టండి ప్రభు నాయన. స్వస్థత కలిగిన గాక. అపెండిక్స్ వ్యాధులను స్వస్థపరచండి. కడుపు నొప్పి నుంచి 24 కడుపు నుంచి విడిపించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి.
కిడ్నీలు నాయన 2 చెడిపోయిన వారిని నూతన కిడ్నీలు దయచేయండి. కిడ్నీ స్టోన్స్తో బాధపడుతున్నందరిని ముట్టండి, స్వస్థపరచండి. ఇష్టమేలు ఆ కిడ్నీ స్టోన్స్ కరిగిపోవును కాక, యేసుక్రీస్తు నామములో కరిగిపోవును కాక తండ్రి. ఆపరేషన్ లేకుండా స్వస్థపరచండి. మీ నామానికి మహిమ కలుగును గాక రాజా. మీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటున్నాను నాయన. సహాయం చేయండి ప్రభా. భయంకరమైనటువంటి నాయన ఆయాసంతో బాధపడుతున్నందరిని ముట్టండి ప్రభా నాయన తండ్రి. ఆయా కొలెస్ట్రాల్ ఫ్యాట్తో బాధపడుతున్నందరిని ముట్టండి, స్వస్థపరుస్తున్న. కొలెస్ట్రాల్ కరిగిపోవును కాక, ఫ్యాట్ అంతా కరిగిపోవు, నార్మల్ అయిపోతుంది నాయన ప్రభా. 2 రెక్కల ఉన్న ఈపు నొప్పితో బాధపడుతున్నందరిని ముట్టండి, స్వస్థపరచండి. ఆయాసం నుంచి విడిపించండి. మెడ నరాల నొప్పులు, భుజాలపై నొప్పులతో బాధపడుతున్నందరిని ముట్టండి యేసునామములో. ఆ నరాల వీక్నెస్ అంతా కూడా స్వస్థత కలిగిన గాక, ఆ నరాలు బలం పుంజుకుని కాక తండ్రి. యేసయ్య ఎముకలకు బలం సత్వం ఇచ్చే దేవుడు తండ్రి, ఆరోగ్యం ఇచ్చే దేవుడు తండ్రి నాయన. దేహంలోకి మంచి ఆరోగ్యం ఇస్తానని చదివించిన దేవుడు తండ్రి. దేహం అంతటికి మంచి ఆరోగ్యం ప్రతి ఒక్కరికి యేసునామములో కలుగును గాక తండ్రి. హాస్పిటల్ ఉన్న ప్రతి ఒక్క రోగాలను ముట్టి స్వస్థపరుస్తుంది నాయన. మానసికంగా బాధపడుతున్నందరినీ కూడా ముట్టి స్వస్థపరచండి తండ్రి. ప్రభా మీకు వందనాలు తండ్రి నాయన. ప్రాణానికి పోరాడుతున్నందరినీ ముట్టండి, స్వస్థపరచండి యేసునామములో ప్రభు నాయన. వృద్ధులందరినీ కాపాడండి తండ్రి నాయన. భయంకరమైనటువంటి ఒళ్ళు నొప్పులు, కాలు నొప్పులు, నడుముల నొప్పితో బాధపడుతున్నందరినీ ముట్టండి. సుస్థతో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇప్పుడే నూతన బలం కలుగును గాక, నూతన శక్తి ఆరోగ్యం కలుగును గాక తండ్రి. యేసునామములో బలం పుంజుకుని గాక తండ్రి నాయన ప్రభు. ఇప్పుడు ఎవరైతే కన్నీటితో ప్రార్థిస్తున్నారో అందరినీ కూడా రోగములను విడిపించండి. ముట్టండి అయ్యా. కుటుంబాలు ప్రతి ఒక్కరికి కూడా మంచి ఆరోగ్యం కలుగును గాక, స్వస్థత కలుగును గాక యేసునామములో తండ్రి నాయన. నాయన సమస్య కోసం, రోగం కోసం ప్రార్థించినాను, వాళ్ళందరినీ ముట్టి స్వస్థపరిచినందుకు మేము వందనాలు. విశ్వాసంతో నమ్ముచున్నాం తండ్రి నాయన ప్రభువా. విశ్వాసంతో ప్రార్థిస్తే నువ్వు స్వస్థపరిచే దేవుడి తండ్రి. ప్రతి ఒక్క రోగాన్ని ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు తండ్రి. వీడియో నేను ఎవరైతే వింటున్నారో, ప్రార్థనలు ఎవరైతే వేకివేస్తున్నారో వాళ్ళందరి జీవితంలో గొప్ప కార్యం జరిగించే వాళ్ళు సాక్షిగా నిలబెట్టి తండ్రి. సాక్ష్యం పలకాల ప్రభువాలు నాయన. అట్టి వారిని ఆయా సాక్షిగా నిలబెట్టమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన. అరికాలు నాయన, గిరకలు నాయన పగిలిపోయిన ఆయన ప్రభా, ఆ రక్తం కారుతున్నటువంటి నాయన వేడి వల్ల నాయన ప్రభా, అట్టి వారిని కాలు ముట్టండి ప్రభా. ఆ మెడలను ముట్టండి, స్వస్థపరుస్తున్న. మెడలను ముట్టండి, స్వస్థపరుస్తున్న. మెడలు పగిలిపోయిన నా తండ్రి, చీలిపోయి రక్తం కారుతున్నారు, నిప్పులతో బాధపడుతున్నారు, దాన్ని నడవలేక అట్టి వారిని ముట్టండి, స్వస్థపరుస్తుంది నాయన. అయా అట్టి వారిని ముట్టండి నాయన ప్రభు. ఎవరైతే పిత్తంతో బాధపడుతున్నారో కడుపులో నాయన ప్రభు, భయంకరమైనటువంటి నాయన ప్రభు వ్యాధి నుంచి విడిపించండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన తండ్రి. అయా కనుకరించండి, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం విడిపించండి, స్వస్థపరచండి తండ్రి. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. సహాయం చేయండి అయా, కనికరం చూపించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం స్వామి నాయన తండ్రి. ప్రభా నాయన భయంకరమైనటువంటి నాయన ప్రతి విధమైన బ్లడ్ క్యాన్సర్, షుగర్ క్యాన్సర్స్ ప్రభా నాయన భయంకరమైనటువంటి క్యాన్సర్ ఇంట్లో స్వస్థత యేసునామములో కలిగిన పోవుగా, యేసునామములో కలిగిన కాక. క్యాన్సర్ గడ్డలు కరిగిపోను కాక యేసునామములో. ఆ క్యాన్సర్ గడ్డలు కరిగిపోను కాక. ఎంతమంది క్యాన్సర్, భయంకరమైన విధమైన క్యాన్సర్లు ప్రభా మీకు చెంప క్యాన్సర్స్, ఇంకా భయంకరమైనటువంటి ఆయన చెంపంతా పుండైపోయి బాధపడుతున్నందరినీ కూడా ముట్టండి, స్వస్థపరుస్తున్న తండ్రి, స్వస్థపరుస్తున్న తండ్రి. యేసయ్యా మీకు వందనాలు పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం స్వామి నాయన. కనికరం చూపించండి, కృప చూపించండి. ప్రతి ఒక్క రోగిని ముట్టుతండి నాయన. ఇంకా విధమైన నాయన తెలియని రోగాలు కూడా ఉన్నాయి ప్రభు నాయన తండ్రి. కొత్త వ్యాధులు వస్తున్నాయి ప్రభు నాయన. వారిని కూడా ముట్టండి, స్వస్థపరచమని. వాళ్ళందరికీ నాయన మంచి ఆరోగ్యం దయచేసి బలపరచమని ప్రార్థిస్తున్నాం. మిమ్మల్ని స్తుతించే వారిగా మారాలి ప్రభు ప్రతి ఒక్కరు కూడా నాయన. అయా నాయన మోకాలు నొప్పితో, నడుము నొప్పితో, తలనొప్పితో మేము స్తుతించలేక నాయన ప్రభా అటు వారిని ముట్టండి, స్వస్థపరచండి. స్తుతించి వారిని చేయండి ప్రభు నాయన తండ్రి. నాలుగుపోయిన పుండైపోయి, నోరంతా పుండైపోయి, పెదవులపైన నాయన పుండులైపోయి బాధపడుతున్నందరిని ముట్టండి, స్వస్థపరచండి. స్వస్థపరచండి యేసునామములో స్వస్థపరచండి తండ్రి. గొంతులో ఎవరైతే గడ్డలతో బాధపడుతున్నారో అట్టి వారిని కూడా ముట్టుతండి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాయి ఈ సమయంలో నాయన తండ్రి. అయా నువ్వు బయలుపరుస్తున్నావు తండ్రి. గొంతులో ఎవరైతే గడ్డలతో బాధపడుతున్నారో, ఆహారం మింగలేకనైనా అట్టి వారిని కూడా ముట్టండి, స్వస్థపరచండి. ఇప్పుడే యేసుక్రీస్తు నామములో స్వస్థతలు కలిగిన కాక తండ్రి. నువ్వు మహాత్కార్యంలో అద్భుతాలు చేయగలిగిన ఒక్కడే దేవుడు తండ్రి, నిజమైన దేవుడు. ఇప్పుడు అట్టి వారిని అందరినీ కూడా ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం. కనికరం చూపించమని ప్రార్థిస్తున్నాను ఆయన తండ్రి. అయా సహాయం చేయమని ప్రభువా ప్రతి ఒక్కరిని కూడా ముట్టి స్వస్థపరిచినందుకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావం మీకు చెల్లిస్తూ ప్రభావ మీ చిత్తానుసారంగా ప్రతి ఒక్కరిని ఉంటున్నాయి.